ముందుకెళ్తున్నారు. ఇంకా ఓకే మహేందర్. ఎస్ రావల్ గారు. రాజేష్ గారు చెప్పండి. మీరు చెప్తున్నట్లు 9,000 దాటిందంటే ఇది పూర్తయ్యే వరకు 30 నుంచి 35,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారా? నేను అదే చెప్పాను. మా ముఖ్యమంత్రి గారు యూసుఫ్ గూడ కార్నర్ మీటింగ్ లో మాకు ఈ జన ఆదరణ చూస్తుంటే ఖచ్చితంగా 35,000 ఓట్ల పైచిలకు మెజారిటీ వస్తుందనే ఆశాభావం ఉంది అని చెప్పి ఆ రోజు ప్రకటించిల్లో అదే ఈ రోజు కౌంటింగ్ లో కూడా కనిపిస్తుంది. ఆడలేక మధ్యలో ఓడ అన్నట్టుగా వాళ్ళ అభ్యర్థి ఓట్లు తెచ్చుకోకుండా ఈ రోజు మా అభ్యర్థి మేం చేసిన ప్రచారం మీద మా మీద దుమ్మెత్తిపోయడం అనేది ఎంతవరకు సమంజసమో బీజేపీ నేతలు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నాం. ఈ రోజు ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ కేంద్రంలో ఉన్న కేంద్రం పార్టీ నేతలందరూ అక్కడ వచ్చి మోహరించడం అనేది మనం మునుగోడు ఎలక్షన్ లో చూసినాము, అంతకుముందు ఎలక్షన్ లో చూసినాము, ప్రతి ఎలక్షన్ లో చూసినాం. ఈ ఎలక్షన్ లో ఎందుకు వాళ్ళంత ఎఫర్ట్ చూపించలేకపోయిండ్రు? కానీ మీరు కూడా అండి రావాలి గారు, మీరు కూడా మనం కూడా బై ఎలక్షన్ చాలా చూసాము. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి స్థాయి ఇన్ని రోడ్ షోలు ఎక్కడ చేసిన దాఖలు మనం చూడలేదు. మనం ఎందుకంటే చాలా సార్లు చూసాం. మరి జూబ్లీస్ మీరు మర్చిపోయిల్లు రాజేష్ గారు, నాగార్జున సాగర్ బైపోల్ ఎలక్షన్ అప్పుడు జానారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ లో హాలియాలో ఒకటే ప్లేస్ లో కేసీఆర్ గారు 2 సార్లు బహిరంగ సభ పెట్టిండ్రు. 2 రోజుల వ్యవధిలోనే 2 సార్లు పెట్టిండ్రు. అంటే ఇది జూబ్లీ హిల్స్ అనేది ముఖ్యమంత్రి గారి ఏరియా నివాస ప్రాంతం కాబట్టి తను అందుబాటులో ఉన్నారు కాబట్టి వచ్చారు తప్ప ప్రత్యేకంగా దీనికోసం ఏదో షెడ్యూల్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చిన అది కాదు. ఈ రోజు ఏమంటున్నామంటే 100% మాది కూడా ఒక రాజకీయ పార్టీ అయినప్పుడు ఎక్కడ ఎలక్షన్, ఏ చిన్న ఎలక్షన్ జరిగినా, ఏ పెద్ద ఎలక్షన్ జరిగినా మేము గెలవాలని కోరుకుంటాం. ఆ దిశలో పనిచేస్తాం. ఎంత ముఖ్యమంత్రి అయినా కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడు కాబట్టి పార్టీ గెలవాలని కోరుకోవడంలో తప్పులేదు. అంతే తప్ప గత ముఖ్యమంత్రులు ఏ రకంగా పనిచేసిందో మేము కూడా అదే చేసినాం. నేనేమంటున్నా అంటే బీజేపీ నేతలు ఎందుకు అంత ఎఫర్ట్ పెట్టలేకపోయిండ్రు అంటున్నా. అంటే దానికి ముఖ్య కారణం మనకు తెలుసు. పార్లమెంట్ ఎలక్షన్లలో అవయవ దానం చేసి మొత్తం సర్వం త్యాగం చేసి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి 8 మందిని గెలిపిస్తే ఈ రోజు వీళ్ళు దానికి ఏమంటారు కృతజ్ఞత భావంగా బీజేపీ వాళ్ళు అదే చెప్తున్నారు. మీరు భయభ్రాంతులకు గురి చేశారు. ఎలక్షన్స్ ఇంకా 3 days ఉన్న టైంలో ఏ రకంగా చేశారు, ఓటర్లను ఏ రకంగా భయపెట్టారు, ఏ రకంగా డబ్బులు పంచారు, ఎక్కడ సంఘటన చెప్పమని చెప్పండి. వాళ్ళ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయి భయభ్రాంతులకు గురి చేసిల్లా, వాళ్ళు దౌర్జన్యం చేసిల్లా, వాళ్ళు ఒక భయంకరమైన సంఘటనలు జరిగే విధంగా ఓటర్లను ఉసిగొల్పే విధంగా జరిగిన సంఘటనలు కౌశిక్ రెడ్డి గారు చేసింది మనం మర్చిపోయినామా? మిగతా మా దగ్గర వరంగల్ హన్మకొండ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు వెళ్ళి ఓటింగ్ రోజు అక్కడ పెట్టిన గొడవ చూసి మర్చిపోయినామా? అంటే పక్క పార్టీలకు చేసే బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసే దౌర్జన్యాలు వీళ్ళకి కనిపించట్లే. కేవలం కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, బీఆర్ఎస్ గెలవాలనే ఉద్దేశంతో బీజేపీ నేతలు పనిచేసినాయి కాబట్టి ఈ రోజు బీజేపీ మా మీద అనడం సర్వసాధారణం. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆడ ఏ ఎలక్షన్ అయినా గెలవద్దనే టార్గెట్ గా పనిచేస్తారు. వాళ్ళు గెలవాలనే టార్గెట్ లో ఎప్పుడు పనిచేయరు. కరెక్టే రావుల్ గారు, మీరు అన్నట్లు ఏ ఎలక్షన్ ఎవరైనా గెలవాలనే చూస్తారు. కానీ ఈ ఎలక్షన్ సంబంధించి జూబ్లీస్ సంబంధించి మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఉన్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో పై నుంచి కింది స్థాయి వరకు ఆ జూబ్లీస్లోనే ఉన్నారు. ప్రతి డివిజన్లో కావచ్చు, ప్రతి గడప గడపకు ఒక మంత్రితో, ఒక ఎమ్మెల్యేతో ప్రచారం చేయించారు. ఎందుకు ఆ స్థాయిలో చేయించాల్సిన అవసరం? ఈ ఒక్క ఎలక్షన్తో పెద్ద అయ్యేదేమీ ఉండదు. ఎందుకు తీసుకున్నారు అంత ప్రతిష్టాత్మకంగా? అంటే దీని వెనక ఏంటి కారణం ఉండొచ్చు? అంటే ముఖ్యమంత్రి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనే? రాజేష్ గారు, దుబ్బాక ఎలక్షన్ తీసుకుంటే దుబ్బాక ఎలక్షన్ లో ప్రతి గ్రామాన్ని ఒక నాయకులం మేము పెళ్లి పనిచేసినాం. అంటే బట్టి గారు గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ప్రతి ఒక్కరు 1-2 గ్రామాలు తీసుకొని పనిచేసినాం. ఈ రోజు వాళ్ళు మంత్రులు కావచ్చు, అంటే నాయకులుగా వాళ్ళు చేయాల్సిన పని అక్కడ చేసిళ్ళు, ఇక్కడ చేసిళ్ళు. అంతే తప్ప వాళ్ళ మంత్రిత్వాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏదో ప్రజలకు ప్రలోభాలు పెట్టి, తాయిలాలు పెట్టి, ఆశ పెట్టి ఓట్లు చేయించుకునే ప్రయత్నం చేయలే కదా. వాళ్ళు ఎంత మంత్రులైనా గానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేయాల్సిందే, కాంగ్రెస్ పార్టీ గెలవాలని కృషి చేయాల్సిందే. ఆ దిశగా పనిచేసింది తప్ప అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఎక్కడా కూడా ఏ రకంగా ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేయలేదు, భయపెట్టే ప్రయత్నాలు చేయలేదు. అట్లాంటి సంఘటనలు ఏమన్నా ఉంటే చెప్పండి. మా మంత్రులు ఫలానా వాళ్ళని భయపెట్టిండ్రు, ఫలానా వాళ్ళను ప్రలోభ పెట్టిండ్రు, అధికార దుర్వినియోగం చేసిండ్రు అని చెప్పి ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పండి.
అంతే తప్ప వాళ్ళు చేసిన పనికి ఒక నాయకులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా పనిచేసిన దాన్ని చెప్పొద్దు. మనము ఏ ఎలక్షన్ జరిగినా కానీ బై ఎలక్షన్ హుజూరాబాద్ బై ఎలక్షన్ తీసుకున్నా, హుజూర్ నగర్ బై ఎలక్షన్ తీసుకున్నా, అప్పటి మంత్రులు ఇప్పుడు తాజా మాజీ మంత్రులు అప్పుడు వాళ్ళు వెళ్ళలేదా, గ్రామాన పనిచేయలేదా? పనిచేస్తారు, మేము మాత్రం అధికారులుగా పనిచేస్తామా? రవలి గారు, మీరు ఈ 22 నెలల్లో మీ పాలనను చూసి ఓట్లు వేశారు అనుకోవచ్చు అంటారు జూబ్లీస్ ఇది? మేము అదే చెప్తున్నాం కదా, ప్రతిసారి అదే చెప్తున్నాం. 22 నెలలుగా మేము ఏం చేసాం అంటే రెఫరెండమ్ అని చెప్పొద్దు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అన్నారు. రెఫరెండమా కాదా అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు తప్ప మనం రెఫరెండంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేము తెలంగాణ ఇచ్చినాం కాబట్టి ఇచ్చినాం చెప్పుకోవడంలో వెనుకబడ్డాం కాబట్టి 10 సంవత్సరాలు అధికారాన్ని కోల్పోయినాం. కానీ ఇప్పుడు తెలంగాణను మొత్తం విచ్ఛిన్నమైన తెలంగాణను అభివృద్ధి చేసి 22 నెలలుగా చూయిస్తున్నాం కాబట్టి ఆ 22 నెలలుగా మేము చేసిన పథకాలేంటి, వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం అనేది ప్రజలకు వివరించి ముందుకెళ్ళినాం తప్ప దీన్ని రెఫరెండంగా చూడండి. వాళ్ళే అన్నారు దీన్ని రెఫరెండంగా భావించాలా, మీ అసమర్థతగా భావించాలా, మిమ్మల్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఈ ఓటు ఈ ఎలక్షన్ రిజల్ట్ అనేది డిసైడ్ చేస్తుందని వాళ్ళే సవాలు విసురుకున్నారు. మేమేమి దానికి స్పందించలేదు. మేము ఎలక్షన్ లానే తీసుకున్నాము. అన్ని ఎలక్షన్లకు ఎట్లా పనిచేసినామో ఈ ఎలక్షన్ ను కూడా అదే రకంగా పనిచేసినాము. కంటోన్మెంట్ ఎలక్షన్ ఏ రకంగా పనిచేసినామో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అదే పనిచేసినాము. కాకపోతే మా నాయకులు ముఖ్యమైన నాయకులు ఉన్న కాదండి రవలి గారు, కంటోన్మెంట్ కన్నా జూబ్లీస్ జర ఎక్కువ వర్క్ చేసినట్టున్నారు మీరు. నేనే అదే అంటున్నా, కంటోన్మెంట్ కంటే జూబ్లీ హిల్స్ లో మా ముఖ్యమైన నాయకుల నివాస ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా మనం ఉండే ప్రాంతం గెలవాలని కోరుకుంటారు, ఆ దిశగా పనిచేస్తారు. ఆ పనిచేయడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదంటుంది. రవలి గారు, ఇప్పుడు ఈ రిజల్ట్ ని బట్టి చూస్తే రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఉన్నాయి. సో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్టప్ అనుకోవచ్చా? అంటే మేము పనిచేసిన దానికి ప్రజలు అప్రిషియేట్ చేస్తే ఇంకా చేయాలనిపిస్తుంది. ఏదైనా అప్రిషియేషన్ ముఖ్యం. ప్రతి ఒక్క రిజల్ట్ అనేది అప్రిషియేషన్ కింద భావించాలి. ఈ రోజు వాళ్ళు ఓటేసి గెలిపించినా గెలిపియకున్నా మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నామో ఆ మేనిఫెస్టోలో పెట్టుకున్న అవి ఏమంటారు ఆ విషయాలు ఆ పథకాలు ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో అమలు చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పినాం. వీళ్ళు ఓటేసి గెలిపించినంత మాత్రాన ముందుకెళ్ళము, ఓట్లు ఓడగొట్టినంత మాత్రాన ముందుకెళ్లకుండా ఉండం. 100% రేపు రాబోయే గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నారు. ఎందుకంటే మేము రైతు రుణమాఫీ విషయంలో గాని, రైతు భరోసా విషయంలో గాని, ప్రతిదీ కూడా రైతు పంట నష్టం విషయంలో గాని, ఏదైతే ప్రాజెక్టుల విషయంలో గాని ప్రతిదీ కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు, యువకులకు, మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి చూపించడం కాబట్టి. ఇక్కడ రమణి గారు, ఇప్పుడు ఈ హైడ్రా తీసుకొచ్చారు మీరు, ఇక్కడ పేద ప్రజలు ఇల్లు కూల్చారు అనేది బాగా ప్రచారం జరిగింది, మనం చూసాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. ఇవన్నీ ఏం పని చేయాలంటారు దీంట్లో? రాజేష్ గారు, హైదరాబాద్ అంటేనే పార్క్స్, లేక్స్, రాక్స్, ఇవి బ్యూటిఫికేషన్ ఉంటేనే హైదరాబాద్ యొక్క బ్యూటిఫికేషన్ ఉంటది. అంతే తప్ప పార్క్స్, లేక్స్, రాక్స్ ను విచ్చలవిడిగా ఆక్యుపై చేయమని చెప్పి ఎక్కడా చెప్పలేదు. తెచ్చుకున్న తెలంగాణలో ఏ రకంగా ఆక్రమణలకు గురైనాయి, ఏ రకంగా ఏ ప్రభుత్వం కూడా తీసుకొని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం అనేది హైడ్రా వల్ల ఎవరైతే ఆక్యుపై చేసిన వాళ్ళు భయపడాలి తప్ప నిజమైన ప్రజల దారికి ఎవరు వెళ్ళలేదు. వాళ్ళకి కావాల్సిన డబుల్ బెడ్ మనం చూసాం. మూసి సుందరీకరణ విషయంలో కూడా ఈ రకంగానే చాలా రకాల దుష్ప్రచారాలు చేసినాం. వాళ్లకు డబుల్ బెడ్రూమ్ హౌస్ చూయించి వాళ్ళు గృహప్రవేశం చేసుకున్న తర్వాతనే ఇక్కడ ఉన్న మూసీ నది పరివాహక ప్రాంత ఇండ్లు తీసేస్తున్నామని చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించిన తర్వాతనే ఆ కార్యక్రమం మొదలు పెట్టినాం. హైడ్రాలో కూడా ఎక్కడా పేద ప్రజలు భయపడట్లేదు. పేద ప్రజలను ఉసిగొల్పే ప్రయత్నం చేసిళ్ళు. అయినా కానీ అంత ఆ ప్రాంత ప్రజలకు ఉన్న అవగాహన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కేటీఆర్ గారికి లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే హైడ్రా అనేది సిటీ సుందరీకరణకు మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందనే విషయాన్ని కాదు కదా రమలి గారు. ఇంకొక విషయము, ఇక్కడ చివర్లో ఒక 3 డేస్ నుంచి కూడా మాలాంటి తల్లి బయటికి రావడము, అక్కడ మాట్లాడడం, ఈ యొక్క మాగంటి గోపీనాథ్ చనిపోవడం ఒక మిస్టరీగా మారింది. సో ఈ అంశాలన్నీ కూడా మీకు కలిసి వచ్చి ఉంటాయా?
దాన్ని మేమేమి అంటే పార్టీకి ఉపయోగపడే అంశాలుగా భావించట్లే, మా పార్టీ లేసే అంశాలుగా భావించట్లే. అది వాళ్ళ కుటుంబ సమస్య. కుటుంబ సమస్యను కుటుంబ సమస్యనే భావించాలి. కుటుంబ సమస్య ఎప్పుడు కూడా ప్రజల సమస్యగా భావించద్దు అంటున్నా. ఆ రోజు ఆ తల్లి ఏమి ఇబ్బంది పడ్డదో ఆ తల్లి బయటకు వచ్చింది. ఆ తల్లి చెప్పుకునే స్వేచ్ఛ ఉంటది, చెప్పుకున్నది. సునీత గారు ఏమి ఇబ్బంది పడ్డారో సునీత గారు చెప్పుకునే స్వేచ్ఛ ఉంటది. కానీ ప్రతిదీ రాజకీయ రంగు పులుమొద్దు అంటున్నా. వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సాధక బాధకలు, వాళ్ళ కుటుంబ సమస్యలను కాంగ్రెస్ పార్టీకి ఆపాదించద్దు అంటున్నా. మేము కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఏ కుటుంబంలో తలదూర్చలేదు. అంటే ఇదంతా మీరే కాదంటే ఇదంతా మీరే రావాలి గారు ఇదంతా మీరే తీసుకొచ్చారు లాస్ట్ మూమెంట్ లో అనేదే కదా కేటీఆర్ అన్నది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న గొడవలు, సో ఎప్పుడు బయటికి రానిది ఈ 2-3 రోజుల్లో ఎందుకు బయటకు వచ్చింది అనేదే కదా వీళ్ళు అంటున్నది. సో ఇదంతా కూడా కాంగ్రెస్ ఒక ప్లాన్ గా చేసింది అని. అంటే కేసీఆర్ గారి కుటుంబంలో కవిత గారు కూడా తిరుగుబావుట ఎగరేసింది, ఆమె కూడా బయటకు వచ్చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ చేసినట్టేనా? అంటే ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా మేమే చేసినట్టేనా? వాళ్ళ కుటుంబ సమస్యలను వాళ్ళు సాల్వ్ చేసుకోక, వాళ్ళ కేటీఆర్ కుటుంబ పెద్ద అంటే పార్టీ పెద్దగా ఆమెను సముదాయించుకోలేక వాళ్ళ తల్లి కూడా ఇంటర్వ్యూలో చెప్పింది, కేటీఆర్ గారు రెక్లెస్ గా నన్ను చూసిన తర్వాత కూడా హాస్పిటల్లో వెళ్ళిపోయిండ్రు, కనీసం సమాధానం చెప్పే పరిస్థితి లేదు, నేను లిఫ్ట్ దగ్గర కురికితే కూడా పట్టించుకోని పరిస్థితి ఉందని చెప్పిండ్రు. వాళ్ళు చెప్పిన సమస్యలను వాళ్ళు మాట్లాడుకోక మాకేమన్నా మాగంటి రవీంద్రనాథ్ గారి తల్లి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆవిడనా? వాళ్ళ అన్న మా కాంగ్రెస్ పార్టీ అతనా? మాకేం సంబంధం అండి వాళ్ళ కుటుంబ సమస్యకు? ఆమె బాధ ఆమె చెప్పుకున్నది. ఆమె ఏ రోజు రావాలో ఏ రోజు రావద్దో వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళకి ప్రశ్నించండి, అంతే తప్ప మా అమ్మాయిని ఎందుకు ప్రశ్నిస్తారంటున్నా. ఓకే రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఏంటి బీజేపీ ఏం చెప్తుంది, ఏంటి అసలు ఎక్కడ గొడవలు జరిగాయి? రావుల్ గారు చెప్పండి. రావుల్ గారు చెప్పండి. నేను వేరే డిబేట్ కి వెళ్తాను. రైట్, థ్యాంక్ యూ అండి. ఎస్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు ప్లీజ్. మ్యూట్ లో ఉన్నారు చూడండి శ్రీనివాస్ గారు, మ్యూట్ లో ఉన్నారు. మాట్లాడండి. మీ విజయం ప్రశ్న అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఏంటి బీజేపీ పరిస్థితి ఏంటి? రేపు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇంతకుముందు రావాలి గారు అన్నట్లు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఎంతసేపు ఉన్న విమర్శలు చేయడం తప్ప అధికార పార్టీ పైన మీరు డెవలప్ అయ్యే విధంగా, పార్టీ డెవలప్ అయ్యే విధంగా చూసుకోవట్లేదు అనే విధంగా ఈరోజు కామెంట్స్ వస్తున్నాయి. సో ఈ రోజు మరి మీరు ఈ 3rd ప్లేస్కు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? మీరు అంటే అక్కడ క్యాండిడేట్ అనుకోవచ్చా, లేక మీరు సరైన ప్రచారం చేయలేకపోయారు అనుకోవచ్చా, లేక బీజేపీని ప్రజలు నమ్మలేదా, లేక కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుంది 22 నెలల కాబట్టి ప్రజలు అటు వైపు ఉన్నారా? లేదు, రాజేష్ గారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు తక్కువ వచ్చినాయంటే దానికి కారణం 2 పార్టీల మధ్యనే పోటీగా ప్రజలు చూస్తారు. 3వ పార్టీకి 3వ వ్యక్తికి అంత కన్సిడర్ చేయలేదన్న విషయం కళ్ళ ముందర కనబడతాం. దాని అర్థం బీజేపీ మొత్తం లేనట్ట ఆ యొక్క ప్రాంతంలో ప్రతి ఇంటికి తడితే భారతీయ జనతా పార్టీ మంచి పార్టీ ఇప్పుడు కాదు కానీ 28లో వస్తుందని చెప్పే అభిప్రాయం ఉన్నవాడు చాలా మంది ఉన్నారు అక్కడ. కాబట్టి మేము ఆరోపణలు మాత్రమే విమర్శలు మాత్రమే చేసినా ఓటు పడలేదంటే మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా. సర్కార్ చేసేటువంటి ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి పనులు, నిర్లక్ష్యం, ఆ ప్రాంత యొక్క డెవలప్మెంట్ లేనటువంటి కారణం మేము ఎత్తి చూపుతాం, మా బాధ్యత అది. సో అట్లా చెప్పిన తర్వాత కూడా ఓటు పడలేదంటే ప్రజల యొక్క నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం తప్ప విమర్శించేది లేదు. డెఫినెట్ గా ప్రజలు ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ప్రజలు తమకు తామే నిర్ణయం తీసుకునేటువంటి ఒక మెచ్యూర్డ్ నిర్ణయం తీసుకోవాల్సిన స్థాయికి ఎదగాలని కాదండి. అదెందుకు అనుకోవాలా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన నచ్చి ఓట్లు వేసి ఉండొచ్చు కదా. అదే ఏం నచ్చింది? నచ్చి ఉంటే ఆ ప్రాంతం డెవలప్ కావాలి, నచ్చి ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా స్లమ్లెస్ ప్రాంతం కావాలి, నచ్చి ఉంటే ఆ ప్రజల యొక్క ఆర్థిక వికాసం జరిగి ఉండాలి, నచ్చి ఉంటే డ్రైనేజ్, బేసిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా మినిమం బేసిక్ కమ్యూనిటీస్ అన్ని లేవు. ఏం నచ్చుతుంది నచ్చనికి? కాబట్టి బీజేపీ ఒక్క సీటు గెలిచినా అధికారం రాదు. కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నది, లేదా టఫ్ ఇస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఆమె మహిళ, మొన్ననే భర్త చనిపోయినాడు, మాజీ ఎమ్మెల్యే, దివంగత ఎమ్మెల్యే, ఆయన భార్య అనే ఒక కోణంలో ఆలోచించి ఉంటే మా గురించి ఆలోచించరు. అంత మాత్రం మేమేదో పని చేయలేదు, అంత మాత్రం మా పార్టీ మంచిది కాదు, అంత మాత్రం 13-12 సంవత్సరాలుగా ఈ యొక్క దేశాన్ని పాలిస్తున్న మోదీ గారి నాయకత్వం మంచి లేదా అని చెప్పడానికి ఏ కోశానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే చూస్తున్నాం మనం బీహార్ ఎన్నికలు, మా పాలన ఎన్డీఏ
అంటే నితీష్ కుమార్ గారు మా పార్టీ ఆ యొక్క జోడీ ఆ రాష్ట్రంలో ఏ రకంగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది 178 సీట్స్, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది అవుట్ ఆఫ్ 243. అంటే ఏంది, మా పరిపాలన అక్కడ ప్రజలకు నచ్చితేనే కదా ఓట్లేస్తాం. అంటే మీరు అన్నట్లు అధికారం లేదుగా. మీరు అన్నట్లు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కేంద్రంలోనే బీజేపీ దూసుకెళ్తుంది. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కేంద్రంలో బీజేపీ దూసుకెళ్తుంది, మీరు అన్నది కరెక్టే. అదేవిధంగా బీహార్ది కూడా చూస్తున్నాం, అసలు ఊహించే స్థాయిలో రిజల్ట్ వస్తుంది. సో తెలంగాణ ప్రజల్ని బీజేపీ ఎందుకు, అంటే బీజేపీ దగ్గర అవ్వలేకపోతుంది, బీజేపీ తెలంగాణ ప్రజలకు ఎందుకు దగ్గర అవ్వలేకపోతుంది, వాళ్ళకు ఒక నమ్మకం ఎందుకు కల్పించలేకపోతుంది? అదే చెప్తున్నా రాజేష్ గారు, మంచి ప్రశ్న. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. మీరు చూడండి, ఇక్కడ ఒక డెమోగ్రఫీ కావచ్చు, ఇక్కడ ఒక పరిస్థితి, రాజకీయ పరిస్థితులు కావచ్చు, కాంగ్రెస్ కు కౌంటర్ గా బాగా ఎదిగి కావాల్సిన బీజేపీ అని చర్చిస్తున్నటువంటి తరుణంలో 1982లో తెలుగుదేశం వచ్చింది. అప్పుడే వెంకయ్య